ఫ్రెండ్స్, మనము తరచుగా ఈ సనాతన ధర్మం పరిరక్షకులుగా మనకు చాలామంది చెప్పుకుంటూ, అది ఎడ్యుకేటెడ్ లాయర్లు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా, ఈవెన్ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా సనాతన ధర్మాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన విషయం. మన భారత రాజ్యాంగము సెక్యులరిజం అన్నారు. సనాతన ధర్మానికి భారత రాజ్యాంగము ఆమోదం తెలపలేదు. మీకు సనాతన ధర్మం కావాలంటే భారత రాజ్యాంగాన్ని మేము పాటించటం లేదు అని చెప్పండి. భారత రాజ్యాంగాన్ని మీరు పాటించకపోతే మీరు అధికారంలోకి ఎలా వచ్చారో కూడా చెప్పండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ మత ఛాందస్సం ఎక్కువైపోయింది దేశంలో. ఫలితంగా ఇలాంటి విషయాలు, ఎందుకంటే ఈరోజే మనకు ప్రధాన న్యాయమూర్తి గారు కాజురో గుడిలో 300 సంవత్సరాల క్రితం నాడు ఏదో మొఘళ్ళు ఏదో ఒక విష్ణు విగ్రహాన్ని ఏదో తలగొట్టారు అని చెప్పించి 300 సంవత్సరాల తర్వాత ఎవరో మరి 300 సంవత్సరాలు నిద్రపోయిన ఒక పెద్ద మనిషి ఆయన కేసు వేసి ఆ సందర్భంగా దీన్ని మేము ఏం చేయలేము, ఇది మనకు సంబంధమైన విషయం కాదు, ఏదేమైనా కూడా దేవుడు చూసుకుంటాడంటే దేవుడు చూసుకుంటాడనే తప్పేముంది? మీరంతా రోజు వాడి మాట్లాడే కదా, మీకు ఆ దేవుడు పేరు చెప్పే కదా మీరంతా చాలామంది ఈ వాళ్ళ పనులు, మనకు గుడులు, పూజలు, ధర్మాలు ఇవన్నీ దానివల్లనే కదా నడుస్తుంది. దేవుడు హెల్ప్ చేస్తాడనే కదా. అందులో ఆయన ఏదో తప్పు మాట్లాడినట్టుగా ఒక 60 years ఉన్న ఒక లాయరు మనకు సుప్రీంకోర్టులో ఆ రకంగా అజ్ఞానిలాగా అతను బిహేవ్ చేయటం అనేది క్షమించరాని నేరం. అతన్ని ఇమీడియట్గా బార్ కౌన్సిల్ అతన్ని బ్యాన్ చేయండి. ఎక్కడ ప్రాక్టీస్ చేయకుండా మీరు చేయకపోతే మీరు రాజ్యాంగాన్ని, మనకు సుప్రీంకోర్టు ప్రధాన పీఠాన్ని అవమానించినట్టుగానే మన ప్రజలు భావించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.